2014లో రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అప్పుడు అనుకోవడం, 2015లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం, బ్రహ్మాండంగా జపాన్, సింగపూర్ ప్రభుత్వాలతో ఒప్పందాలు, ప్రపంచపు అత్యుత్తమ నగరాలను తలదన్నేలా, అంటే టాప్ 5 సిటీస్లో ఒకటిగా ఉండేలాగా రాజధాని నిర్మాణం, ఇవన్నీ అప్పట్లో మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలోంచి వెళ్ళిపోవడం, జగన్మోహన్ రెడ్డి రావడం, అసలు ఆయన అమరావతి గతంలో 30,000 ఎకరాలకు పైగా భూములు కావాలని ఆయనే ఆ విషయాన్ని మర్చిపోయారు. 3 రాజధానులని బిల్లు తీసుకురావడం, దాని మీద కోర్టులు, వ్యవహారాలు ఇవన్నీ చూసాం. సో తిరిగి మళ్ళీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, దాని మీద అనేక సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. ఈరోజు తిరిగి మళ్ళీ అమరావతి పునర్జన్మ తిరిగి మళ్ళీ పురుడు పోసుకుంటోంది. ఇవాళ సిఆర్డీఏ సమావేశం ఇప్పుడు జరుగుతోంది, దాదాపుగా పూర్తయిపోతుంది. 40,000 కోట్ల పనులకు తిరిగి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పోతోంది. రేపు తిరిగి శంకుస్థాపన, అంటే అమరావతి పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన. దీంట్లో అంతా పాజిటివేనా? నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోతుందా? ఇంకేమైనా ఇందులో అడ్డంకులు, హడ్డిల్స్ ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తోందా? సుమారు 70,000 కోట్ల పైచిలుకు ప్రాజెక్ట్ ఇది, ప్రాజెక్ట్ అమరావతి. మంత్రి నారాయణ గారి మాటల్లో మరి వాటికి నిధులు ఎలాగా, ఇప్పటివరకు వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ, సమీకరించుకుంటున్న అప్పులన్నీ, ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆయనకు హోదా లేకపోయినా అమరావతి మీద ఎప్పటికైనా ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంటారా? గతంలో శ్మశానం అన్నారు, మరి ఇప్పుడు ఏమన్నా మాట మార్చుకుంటున్నారా? ఓకే చేస్తారా? ఇవన్నీ ఏంటో మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కోసంపూడి శ్రీనివాస్ గారు జాయిన్ అవుతున్నారు, జనసేన సీనియర్ నాయకులు. అలాగే పిల్లి మాణిక్యాలరావు గారు, లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్కారం అండి. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ ముఖ్య నాయకులు. కాసేపట్లో వైసీపీ నారాయణమూర్తి గారు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ ది డిబేట్. శ్రీనివాస్ గారు, నేను చెప్పినట్టుగా గత అనుకోవడానికి లేకుండా కొన్ని చేదు అనుభవాలు మనకి ఉండిపోయాయి అమరావతి విషయంలో, ముఖ్యంగా రైతుల విషయం. ఎప్పుడు ఆందోళన కలిగించేది ఏంటంటే పాపం వాళ్ళు 54-55 రోజుల్లోనే రికార్డు 2,000 ఎకరాలు పూలింగ్ ఇవ్వడం అనేది, వాళ్ళు పెద్ద మనసుతోనే ముందుకొచ్చి అభివృద్ధిలో పార్ట్ కావాలనే ఇచ్చారు కదా. సరే, కొంత తిరిగేదో వస్తుంది అనేది ఎవరికైనా సహజంగా ఉంటుంది. కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక జరిగిన తీరు, అవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే ఇవాళ మళ్ళీ తిరిగి మీ ప్రభుత్వంలో అమరావతి తిరిగి పురుడు పోసుకుంటోందా? నేను అన్నది కరెక్టేనా? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. మీరు అన్నది పూర్తి 100% వాస్తవం. ఎందుకంటే 2014-19 మధ్యన, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకంటూ ఒక రాజధాని కట్టుకునేటువంటి చేసే ప్రయత్నంలో భాగంగా ఆ రోజున ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనేటువంటి మోడల్లో పరుగులెట్టి పెట్టింది. 2019-24 మధ్యన ప్రభుత్వం మారిన తర్వాత అదే ఏపీ ఏ అంటే అప్పులు, పి అంటే పప్పు బేలల్లా తయారైంది. నేను ఏమందుకుంటున్నానంటే అంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ ప్రత్యేకించి ఉంటుంది. అది మూల ఉంటుందో, మధ్యన ఉంటుందో, చివరి ఉంటుందో, రకరకాలుగా ఒక రాజధాని అంటూ ఉండాలి. ఎందుకంటే రాజధాని అంటే కేవలం ఎత్తైన బిల్డింగులు లేకపోతే రకరకాలైనటువంటి హంగు ఆర్భాటాలు కాకుండా అది ఒక సాంస్కృతిక, చారిత్రక, వాణిజ్య, వ్యాపార కేంద్రంగా ఉండాలి. అది పర్యాటక కేంద్రంగా కూడా ఉండాలి. అటువంటి రాజధానికి అప్పట్లో శంకుస్థాపన జరగడం, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే నేనేమంటున్నాను ఋషి గారు, అసలు ఎవరో ఊహించని రీతిలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు, 29,881 మంది రైతులు, 34,322 ఎకరాలు, ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన ప్రాంతంలో ఒక రాజధాని ఏర్పడుతుంది అనేటువంటి ఒక మంచి ఒక విధమైనటువంటి భావంతో చాలామంది అంటారు అది పెద్ద త్యాగమే ఉంది, భూములు ఇచ్చారు కదా, దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ చేసి తీసుకుంటారు కదా. అంటే ఏ రైతు కూడా కన్నతల్లి కంటే ఎక్కువగా చూసుకుంటాడు భూమిని. అటువంటి భూమిని ఇచ్చి అక్కడ ఒక శాశ్వత రాజధాని ఇప్పటికైనా ఏర్పడుతుందని ఒక భావంతో వారి భవిష్యత్తు తరాలు ఇక్కడ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో త్యాగం చేశారు. అంత చేసిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో దీని మీద చర్చ జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో రాష్ట్రానికి మధ్యలో ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో మేము రాజధానికి మేము కూడా అంగీకరిస్తామనే మాట చెప్పడం జరిగింది. అందరూ హర్షించారు. సరే, మనకంటూ ఇప్పటికైనా ఒక శాశ్వత రాజధాని ఏర్పడబోతుందని. ఎందుకంటున్నానంటే ఇప్పటికైనా ఎందుకంటున్నానంటే ఎప్పటి నుంచో మన తెలుగువారి చరిత్ర చూసుకుంటే శాతవాహనుల కానించి దాదాపు గిరగిర తిరిగి ఇది 13వ రాజధాని అండి. ఇది 13 రాజధాని. మనకి తెలిసిందల్లా ఏంటంటే మద్రాసు చెప్తాం, తర్వాత కర్నూలు చెప్పుకుంటాం, తర్వాత హైదరాబాద్ చెప్పుకుంటాం. ఇది ఆ రోజున అప్పట్లో శాతవాహన కాలం టైంలో ఇదే అమరావతి ప్రాంతంలో శ్రీకాకుళం ఉండేది.
అది అసలు రాజధాని, మొదటి రాజధాని మనకు ఆంధ్రులకి. ఓకే. అంటే చరిత్ర చూసారా, మళ్ళీ ఇన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి అదే అమరావతి ప్రాంతాల్లో ఒక రాజధాని ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, దీనికి రకరకాలైనటువంటి కామెంట్లు, ఇన్ని వేల ఎకరాలు కావాలా అని కొంతమంది, లేకపోతేనేమో ఇంకా గత ప్రభుత్వ హయాంలో అయితే 3 పంటలు పండే ప్రాంతంలో అన్యాయంగా ఎలా తీసుకుంటారు రైతుల దగ్గర అని కొంతమంది, లేదా ముంపు ప్రాంతం అని కాసేపు, ఎడారని కాసేపు, శ్మశానం అని కాసేపు, ఇన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పెట్టారో మనం చూసాం. దాదాపు 1560 రోజులు పైగా రైతులు ఉద్యమం, ఒక చారిత్రాత్మక ఎన్ని కష్టాలు నష్టాలు, ఒక శారీరక ఇబ్బందులు, అంటే రైతులు రోడ్డు మీద తీసుకొచ్చి మరి దారుణంగా కొట్టినటువంటి బాబు మనల్ని చూసాం. అంటే వాళ్ళతో కనీసం గత మాజీ ముఖ్యమంత్రి గారు అసలు మీ సమస్య ఏంటి ఒక్కసారి కూడా అడ్రస్ చేయలేదు, ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు, అక్కడికి ఆగలేదు అసలు అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు పరదాలు కట్టుకుని సెక్రటరీ అని వెళ్తే వెళ్ళారేమో తప్ప అక్కడికి మాత్రం వాళ్ళు శిబిరాల దగ్గరికి వెళ్ళి అసలు మీ సమస్యకి, మీ రైతులకి మీకు ఏం అన్యాయం జరగదు చేసినా చేయకపోయినా అని ఒక భరోసా ఇవ్వాలి కదా. చేసినా చేయకపోయినా నిలబడలేదు ఒకసారి. అది దాంతో ఏమైంది, మళ్ళీ కొత్త కాన్సెప్ట్, మూడు రాజధానులు అనేటువంటి ఎక్కడా లేనటువంటి కొత్త కాన్సెప్ట్. అంటే ఒక రాజధాని 3 ముక్కలు చేసి 3 ప్రాంతాల్లో 3 భవనాలు పెట్టి అదే 3 రాజధానులు అనేటువంటి భావన కల్పించి మళ్ళీ 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి అది లేదు. 3 ప్రాంతాల్లో ప్రజలు తీర్పిచ్చారు కదా. నేను అంటుంది ఇవన్నీ చూసుకుంటే అంటుంది అంత అటువంటి రైతుల త్యాగం, నిజంగా ఆ రైతుల త్యాగానికి ఈ రోజున మళ్ళీ ఈ రోజు అందరికన్నా ఎక్కువ ఆనందపడేది వాళ్ళే ఈ నిమిషంలో. అంటే అది ఎవరితో కాదండి, అది రాష్ట్రం మొత్తం ప్రజలదే. అది ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో 29 గ్రామాలకు సంబంధించినటువంటి వారికి కాదు. అన్యాయం ఏంటంటే బహుశా రాజధానిలో ఏ దేశంలో కూడా కులానికి ఒక రాజధాని ప్రాంతాన్ని అంటగడ్డం అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఒక విషయం చెప్పాలి సార్ ఋషి గారు, ఇక్కడ కుట్ర కూడా ఎలా జరిగిందంటే 2 కుట్రలు జరిగినాయి. ఒకటి కలం కుట్ర, 2 కులం కుట్ర. ఒకటి కలం కుట్ర, 2 కులం కుట్ర. ఎందుకు కలం కుట్ర అంటున్నానంటే, ఎప్పుడైతే గత ప్రభుత్వంలో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో వారి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళతోటి అనేక రకమైనటువంటి వ్యాసాలు, రాష్ట్ర సంపద అంతా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు, హైదరాబాద్ లాగే మళ్ళీ ఇది అవుతుంది, కేంద్రీకృతం అయిపోతుంది అనేటువంటి భావత వ్యాసాలు రాయించడం, టీవీలో చర్చలు చేయించడం, అటువంటి రాశారు. కులం కుట్ర అంటే అది ప్రత్యేకించి అమరావతి కాదు, అది భ్రమరావతి, కమరావతి అనేటువంటి కుట్రలు కూడా చేశారు. అక్కడ జనాభా లెక్కలు కూడా ఉంటాయి కదా ఋషి గారు. అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ 29 గ్రామాలకు సంబంధించిన జనాభా లెక్కల్లో చూసుకుంటేనే మనకి అక్కడ 32% మంది ఎస్సీలు, 23% మంది బీసీ, 14% బీసీలు, 18% మంది మనగా అంటే కమ్మవారు, 9% మంది కాపులు. అంటే నేను అంటుంది ఏ విధంగా ఇది అవుతుంది, ఇప్పుడు మిగతా అంటే మైనార్టీలు ఉన్నారు, చిన్న 1% ఉన్నారు. నేను అంటుంది ఏ విధంగా అది ఒక కులానికి ప్రతి కనీసం ఋషి ఒక గ్రామాన్ని చూసుకుంటే, ఒక చిన్న గ్రామాన్ని చూసుకున్నా కూడా అనేక రకమైనటువంటి కులాల వారు చేసుకుంటూ ఉంటారు తప్ప ఒక కులం వారితో గ్రామం ఎందుకు అవుద్ది? ముద్ర కూడా వేసి ఎక్కడ అవ్వదు. అందులో భారతదేశం లాంటి ఇంత విభిన్నంగా ఉండే మన దేశంలో, మన రాష్ట్రంలో, ముఖ్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, పైగా ఆయన ఏ పార్టీ అని వాళ్ళు కూటమి అధికారంలోకి వచ్చిందండి. కేవలం ఈ 3 పార్టీలకు సంబంధించిన కులాలు ఓట్లు వేస్తేనే వచ్చిందా? అంతే కదా. అందరూ అదే దురదృష్టవశాత్తు అలా అయిపోయింది, అలా చీలిపోయింది వర్టికల్ గా. అంటే ఇప్పుడు కాదండి ఋషి గారు, ఎప్పటికే కూడా అమరావతి ప్రాంతం మీద విషయం చెబుతూ వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వకూడదని వరల్డ్ బ్యాంక్ ఈ రోజు కూడా ఇప్పుడు గురుమూర్తి గారు కూడా పార్లమెంట్లో అడిగారు. అది మంచి ఉద్దేశంతో అడిగితే పర్వాలా, దాని గురించి కూడా చెప్తాను నారాయణమూర్తి గారు వచ్చాక. మాణిక్యాలరావు గారు నమస్కారం. ఒకటి ముందు అభినందనలు. ఇవాళ సిఆర్డీఏ దాదాపుగా 40,000 కోట్ల పైచీలకు పనులకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఇవ్వబోతోంది. రేపు మళ్ళీ శంకుస్థాపన జరగబోతోంది. అంటే గతంలో ఎంతో వైభవంగా అనేక ప్రాంతాల నుంచి మట్టి కానివ్వండి, నీళ్లు కానివ్వండి తీసుకురావడం, ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఆయన ఆశీర్వాదంతో మొదలైన అమరావతి నిర్మాణ కార్యక్రమం ఏమైపోయిందో మనం చూసాం. అంటే అక్కడ అడవులు మీరే మళ్ళీ కొట్టించారు. ఇప్పుడంతా అధికారంలోకి వచ్చాక దానికి మళ్ళీ డబ్బు ఖర్చు పెట్టి ఏంటి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇవాళ? మళ్ళీ తిరిగి అదే అమరావతిలో మీరు తిరుగుతూ ఉండడం, మళ్ళీ అక్కడ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళని తిరిగి సాకారం చేయడం ఎట్లా అనిపిస్తుంది? నమస్కారం అండి. మీకు, కూచంపూడి గారికి, రవి గారికి, వీక్షకులందరికీ ఆ మాట వినపడుతుందండి? క్లియర్గా ఉందండి. ఓకే. ఈరోజు అమరావతి కళ సాకారం అవటం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబడటం,
భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించటం. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కూచిపూడి చెప్పినటువంటి వెర్షన్లోకి నేను వెళ్లకుండా చెబుతా ఉన్నా. భారతదేశానికి ఒక రాజధాని ఉంది, అవునండి, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది, భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు కూడా రాజధాని ఉంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాజధాని కావాలి. నాది రీసౌండ్ వచ్చిపోతా ఉందండి. అంటే చూడండి. మాకైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత కంటిన్యూ చేయండి. ఓకే, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కూడా ఒక రాజధాని కావాలి. ఈ రాజధాని ఎక్కడో ఒక చోట ఎట్లో ఒకట్లా పెట్టరు. అందరూ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఏదైతే వనరులు ఉన్నాయో ఇవన్నీ కూడా చూసుకొని పెట్టినటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్ పెట్టినప్పుడు తర్వాత ఎవరు వచ్చినా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే ఒక విచిత్రమైనటువంటి రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అనటం కంటే ఒక పెద్ద నేర స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయాల్లో కూడా నేర స్వభావాన్ని చొప్పించి అతను వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం ఏ పనినైనా చేస్తూ అది ప్రజల పని అని చిత్రీకరించేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నాకు ఒక మనస్తత్వం ఉంటుంది, మీకు ఒక మనస్తత్వం ఉంటుంది, శ్రీనివాస్ గారికి ఒక మనస్తత్వం ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక మనస్తత్వం ఉంటుంది. మనస్తత్వానికి అనుకూలంగా పరిపాలన చేయరు. రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగానికి అనుకూలంగా పరిపాలన చేయాలి. రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలకు అనుకూలంగా పరిపాలన చేయాలి. కరెక్ట్. అంతేగాని నేను వ్యాపారస్తుడైతే వ్యాపారం చేస్తానని, లేకపోతే నేను నేరస్తుడైతే నేను నేరాలే చేసుకుంటూ వెళ్తానంటే కుదరదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏమైతే చెబుతుందో, చట్టాలు ఏమైతే చెబుతుందో ఆ చట్ట ప్రకారం నేరం ఎందుకు వచ్చింది అంటున్నా మధ్యలో. అంటే ఉద్దేశాలు నేను చెప్తా ఉన్నా. నేర ఉద్దేశం ఏంటి, ఎందుకు, కారణం ఏంటి? రాజధానిని ఎందుకు వద్దన్నారు? ఏ కారణంతో వద్దన్నారు? రాజ్యాంగంలో ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అంబేద్కర్ చెప్పటం పొరపాటు వల్ల వద్దన్నారా? లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కాబట్టి ఆయనకు కూడా ఈ దేశంలో అందరికి ఉన్నట్టే తల్లి గర్భంలో పడకముందే ఒక కులం ఉంది కాబట్టి ఆ కులం వ్యతిరేకంగా నేనున్నాను కాబట్టి ఆ కులం వ్యక్తి ఆ రాజధానిని నిర్మించటం అవకాశం వచ్చింది కాబట్టి అది నేను వద్దంటున్నానా? లేకపోతే ప్రజలకి ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం కోసం నేను వద్దంటున్నానా? ఏ కారణంతో అనేది ఇది నేర ఉద్దేశమే కదా. లేకపోతే ఏంటి, నువ్వు కూడా ఒప్పుకున్నావు. ఇందాక కూచిపూడి చెప్పినట్టు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు కూడా ఒప్పుకున్నావు. నువ్వు ఒప్పుకున్న దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వద్దంటున్నావు? ఈ వద్దంటమంటే వ్యక్తుల గురించి కాదు, నేను ఇక్కడ కూడా చెప్తున్నా. రాజ్యాంగం చెప్తా ఉంది భారతదేశంలో 28, 29 రాష్ట్రాలు ఉంటే ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. అది ఎక్కడుందనేది తర్వాత విషయం. ఆ సందర్భాన్ని బట్టి ఆ అధికారులు ఆ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం చేస్తారు. ఎవరు పడితే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఒక చర్చ ఉంటుంది, ఒక శాసనసభలు ఉన్నాయి, శాసన మండలి ఉన్నాయి, ఒక పార్లమెంట్, ఒక రాజ్యసభ ఉంది. ఇవన్నీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. అదే అన్నిటికన్నా మించి ఇప్పుడు సరే చంద్రబాబు నాయుడుకి అదే అమరావతి ఈయన కంటిన్యూ చేస్తే ఆ క్రెడిట్ ఈయనకేమి రాదు, అమరావతి నిర్మాణ క్రెడిట్ చంద్రబాబుకు వెళ్ళిపోతుందని అనుకున్నారా? ఏ కారణమైనా కానివ్వండి, గతంలో ఆయనే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు అగ్రి అయ్యి మరి దాన్ని అధికారంలోకి వచ్చాక ఎలాగ విస్మరిస్తారు? కోర్టులు కూడా, హైకోర్టుకు వెళ్ళినప్పుడు కానీ కోర్టు కూడా చేసిన కామెంట్స్ ఇవే. దాని గురించి మనం ప్రస్తావిద్దాం. నారాయణమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు. నమస్కారం నారాయణమూర్తి గారు. మీరు మాట్లాడే ముందు లేదా మీరు రెస్పాండ్ అవుతానంటే కనుక ఒకసారి రవికిరణ్ గారు ఎలౌస్, ఎందుకంటే రవికిరణ్ గారు మీకన్నా పాపం వారు ముందే జాయిన్ అయ్యారు. రవికిరణ్ గారు ఒకసారి మూర్తి గారితో మాట్లాడించిన. మూర్తి గారు, సో ఇప్పుడు ఎందుకంటే ఇమీడియట్గా రెస్పాన్స్ తీసుకోండి, ఇస్తారని మీరు మాణిక్యాలరావు గారు చెప్పిన దానికి. ఒకటి, మీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ ఇష్టం ఉండకపోవచ్చు, సరే దానికి వ్యతిరేకంగానే మీరు రాజకీయం చేయొచ్చు. కానీ ఇక్కడ రైతుల మనోభావాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంటు, ఒక రాజధాని లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పరిగణలోకి తీసుకోలేదా? లేదా మరేవైనా కారణాలు ఉన్నాయా? ఎందుకంటే కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా సీరియస్గా కామెంట్ చేసింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద కూడా నేను చెప్తా, ఇంకా సుప్రీంకోర్టులో ఉంది, దాన్ని విత్డ్రా చేసుకోవాలి, అదొక పాయింట్ అనుకోండి. ఏం చెప్తారు నారాయణమూర్తి గారు? తిరిగి మళ్ళీ అక్కడే అమరావతిలో సుమారుగా
టు బి ప్రిసైజ్ 65,000 కోట్లు 70,000 కోట్లు అనుకోండి సుమారుగా మళ్ళీ అమరావతి నిర్మాణానికి పునఃశంకుస్థాపన జరగబోతోంది. ఇప్పుడు రాజధానికి వ్యతిరేకం అనే మాటలు విత్డ్రా చేసుకోవాలి. వీడు ఎవరైతే మాట్లాడారు వాళ్ళంతా మీరు కూడా మాట్లాడినట్టున్నారు. మీరు అట్లా మాట్లాడుంటే భావించుంటే నేనేమన్నానంటే రాజధానికి వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ పర్సెప్షన్ నుంచి ముందు బయటకు రావాలి. మనం రాంగ్ పర్సెప్షన్ నుంచి బయటకు వస్తే తప్ప కరెక్ట్ పర్సెప్షన్ అర్థం కాదు. రాజధాని ఉండాలి, రాజధానితో పాటు రాష్ట్రం నలుమూలలో కూడా అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఒక ప్రధానమైన అజెండాతో ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల డెవలప్మెంట్ ని తలవేగంగా ముందుకు తీసుకెళ్లారు. పోర్టులు కానివ్వండి, లేదంటే హాస్పిటల్స్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, ఏవైనా తీసుకోండి. మీరు ఎన్నడూ జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి టచ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్లారు. అవి స్కూల్స్ కానివ్వండి, లేదంటే సెక్రటరియట్స్ కానివ్వండి, ఆర్బీకేలు కానివ్వండి, ఏవైతే ఈ గ్రంథాలయాలు కానివ్వండి, అన్ని ఒకటిది కాదు మీకు అన్ని విధాలుగా కూడా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీసుకెళ్ళాలి, డీసెంట్రలైజ్ చేయాలి, రాష్ట్రం అంతా సర్వేగంగా అభివృద్ధి జరగాలి. అందువల్ల ఇవాళ పన్నుల్లో కానీ ఇంకో వాటిలో కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ ఏమైంది అదంతా ఆవిరైపోయింది. పన్నులు అప్పటికిప్పటికి కంపేర్ చేసి చూడండి, ఏది రావట్లేదు. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ లేకుండా పోయింది. అసలు అప్పులు జరుగుతూ ఉన్నాయి. 1,30,000 కోట్లకు పైగా అప్పులు జరిగితే ఆ అప్పులు ఎక్కడ పెట్టారో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియదు. అమరావతి విషయంలో ఒకటి నారాయణమూర్తి గారు కాదు, అమరావతి కన్ఫైన్ అయి మాట్లాడదాం. అమరావతి వరకు వచ్చేటప్పటికి పేదవాడు ఆ కులం ఈ కులం కాదు, అన్ని కులాలు, కమ్మవారు కానివ్వండి, రెడ్డి వారు కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానివ్వండి, ఇవాళ అమరావతి ప్రాంతంలో కూడా ఒక ప్రాంతంలో ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు 50,000 మందికి ఒక ప్రత్యేకమైన ఒక మున్సిపాలిటీ లాంటి ఒక ప్రాంతాన్నే ఇస్తే దాన్ని లేకుండా చేశారంటే పేదవాడు అమరావతిలో ఉండకూడదనే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలి కాదు. నారాయణ ఏమన్నారంటే మీరు ఇచ్చిన 50,000 మందికి ఒక్కొక్క సెంట్ భూమి ఎంత నిశ్చితంగా మాట్లాడారంటే కాదు శాడిజంతో ఒక నిమిషం ఇవాళ మంత్రి నారాయణ చేసిన కామెంట్ చెప్తారు, దానికి కౌంటర్ మీరు చెప్పండి నారాయణమూర్తి గారు. ఒక నిమిషం అసెంబ్లీలో చాలా మాట్లాడారు. మళ్ళీ వేరే క్వశ్చన్ ఉంది. వీళ్ళు ముగ్గురు మాట్లాడిన దాన్ని కొంచెం సంక్షిప్తంగా ఇచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ వాడు మాట్లాడుకుని ఉంటారు. లేదంటే అదే పాడితే పాడరాని చేసి పాడుతూ పోతా ఉంటారు. వీళ్ళు పొలం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు పెద్ద మనిషి. పొలం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? మనం ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడాం, రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో కులం తీసుకొచ్చారు. ఆ కులానికి ఈ కులం వ్యతిరేకం కాబట్టి, ఈ కులానికి ఆ కులం వ్యతిరేకం కాబట్టి, కులాలు ఏ కులానికి ఏ కులం కూడా వ్యతిరేకం కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని కులాలకి సమానాన్ని ప్రాతినిధ్యం ఇచ్చారు, మహిళలు కూడా సమానాన్ని ప్రాతినిధ్యం ఇచ్చారు. ఎప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా రైతుల దగ్గర ఇంకో పాయింట్ మీరు మర్చిపోయినట్టు శ్రీనివాస్ గారు రేస్ చేసిన పాయింట్, ఆ రైతుల దగ్గర వేల మంది రైతుల దగ్గర ఒక్కసారి కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కసారి కూడా ఆగలేకపోయారు, వాళ్ళని అడ్రస్ చేయలేకపోయారు అనే దానికి మరి ఏం చెప్తారు? అంటే ఆగడం అనేది ఇది ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రి అయినా ఈ ముఖ్యమంత్రి గారైనా ఏ ముఖ్యమంత్రి గారైనా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం Z+ లో ఉన్నప్పుడు వీళ్ళు మధ్యలో ఆగడం గురించి వ్యక్తిగతం తీసుకొని దాన్ని ఏదో దీనిగా చూడకూడదు. రైతులతో ఎప్పుడు చాలా సార్లు ఆయన సమావేశం అయ్యారు. రైతు భరోసాల గురించి వాళ్ళతోటే సమావేశం అయ్యారే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా, ఇంక్లూడింగ్ అమరావతి. దాన్ని వక్రీకరించే కార్యక్రమం వీళ్ళు చేస్తారంటే ఈ తెలుగుదేశం పార్టీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేసేయాలి. రైతు భరోసాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 12,500 ఇస్తారంటే భరోసా మొత్తం రాష్ట్రానికి సంబంధించింది, అమరావతి ప్రాంత రైతులకి కాదు. అమరావతి ఉద్యమం అమరావతి ఉద్యమంలో ఉద్యమం చేస్తున్న రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నది ఎవరు? పెయిడ్ ఆర్టిస్టులు అన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కదా. వాళ్ళ చేతులకి బంగారు గాజులు వేసుకున్నారు, మెడలో బంగారు చైన్లు వేసుకున్నారు, ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా చేశారు కదండి. అది తప్పు. నేనేమంటానంటే సోషల్ మీడియాలో అనేక రకాలుగా తెలుగుదేశం వాళ్ళు అయితే అసలు ఇక్కడైతే ఏదైనా జరుగుతుందని విదేశాల్లో పెట్టి ఆ కుంపట్లన్నీ కూడా అక్కడి నుంచి తిట్టించే కార్యక్రమం, అక్కడి నుంచి ఇలాంటి మార్పింగ్ చేయించే కార్యక్రమం, అక్కడి నుంచి ఇవన్నీ కుహానా తాతలని కూడా రాయించే కార్యక్రమం, విద్వేషాలు సృష్టించే కార్యక్రమం, ఇవన్నీ చేసింది వాళ్ళు. బంగారు గాజులు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చినాయి. ఓకే అయిపోయింది. ఈ రోజు ఏంటి మళ్ళీ తిరిగి అమరావతి
అక్కడే రాజధాని దాదాపు 70,000 కోట్లతో ప్రారంభం, 40,000 కోట్లకి ఇవాళ సిఆర్డీఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇస్తోంది. దాని మీద ఏంటి మీ కామెంట్? ఏమంటే మంచిదే కదా. నేనేమంటానంటే ఆ రోజు కూడా మీరు చెయ్యకుండా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ దందాగా మార్చి ప్లాట్లు విభజించి మీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా తీసుకునే కార్యక్రమం చేసిన దాని మీదే ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా పెద్ద మనుషులు కూడా మాట్లాడారు. కానీ మీరు అభివృద్ధి చేస్తాను అంటే బ్రహ్మాండంగా చేయమని చెప్పాను ఆ రోజు కూడా. ఎందుకు చేయలేకపోయారంటా నేను. ఈ డొక్కలు ఆల్రెడీ 2014-19 మధ్యన అనేక పెట్టుబడులు పెట్టారు. 10,000 కోట్ల బిల్డింగ్లు, ఆ బిల్డింగ్ లో వదిలేసారు, పిచ్చి మొక్కలు వచ్చినాయి. 10,000 కోట్లు కదా సబ్జెక్ట్ కరెక్షన్. ఒక నిమిషం రవికిరణ్ గారు మాట్లాడేకి వద్దాం. ఒక నిమిషం నారాయణమూర్తి గారు. ఓకే, అప్రిషియేట్ యువర్ ఇదండి మీ విజన్. ఎందుకంటే ఎస్ అభివృద్ధి మంచిదే కదా అన్నారు, దాన్ని వ్యతిరేకించట్లేదు. అక్కడ వరకు ఐ అప్రిషియేట్ డెఫినెట్లీ. రవికిరణ్ గారు ఏంటి, ఎట్లా చూస్తారు? ఇప్పుడు గతంలో జరిగిన దాన్ని మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ కాదు అంటోంది. సరే, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా కొంత తప్పుడు ప్రచారం చేయించిందని ఇవన్నీ. కానీ ఆ వేళ రాజధాని విషయంలో ఎవరెవరు ఎలా మాట్లాడారో మనకన్నీ ఇప్పుడు విజువల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికి పోవవి. ఇవాళ యూట్యూబ్లో కొట్టినా లేకపోతే మన దగ్గర లైబ్రరీలో తీసినా కూడా ఎవరెవరు ఏం మాట్లాడారో అన్నీ ఉంటాయి. రవికిరణ్ గారు. అవునండి రిషి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నమస్కారం. రేపు అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. నారాయణమూర్తి గారు వారితో కొన్ని సంవత్సరాలుగా డిబేట్ చేస్తాను. వారు పని చెప్తారు, చాగంటి కోటేశ్వరరావు గారి లాగా పని చెప్తారు. బట్ వీరిది బొత్స గారిది ఒక స్కూల్ ఏమో, జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకో స్కూల్. ఇప్పుడు వీరిదేముంది పాత్ర, జగన్మోహన్ రెడ్డి గారితో స్టేట్మెంట్ ఇప్పించాలి కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క అమరావతి మీద, రాష్ట్ర రాజధాని మీద స్టాండ్ ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు రికార్డ్ అయిన స్టాండ్ ఏంటి? 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వల్ల కావట్లేదు, నాకు అవకాశం ఇవ్వండి, రాజధాని ఎలా కడతానో చూపిస్తాను అని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చాక ప్లేట్ ఫిరాయించి అప్పటి వరకు ప్రాసెసింగ్ అయినటువంటి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ లోన్లని ఇవ్వద్దు, మాకు అక్కర్లేదని లేఖలు రాసింది ఎవరు? ఈ రోజు మళ్ళీ అదే నిధులు వస్తున్నాయి. 5 ఏళ్లుగా ఆపింది ఎవరు? ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారే తప్పు చేశారనుకుంటే ఆ లోన్ మీరు తీసుకొని మీరు 5 ఏళ్ళు నిర్మాణం చేసి చూపించుండొచ్చు కదా. ఈ లోన్ అయితే ₹1 కూడా ఎఫ్ఆర్బిఎల్ పరిధిలోకి రాని లోన్, అది రాష్ట్ర ప్రభుత్వం మీద ఏమాత్రం భారం పడని లోన్ అది. ఆ లోన్ మీరు తీసుకొని ఈ రోజు వచ్చేసి ఆ రోజే తీసుకొని కట్టేసి ఉంటే మీకు మెరుగైన ఫలితాలు వచ్చిండేమో. ఆ రోజు మీరు ఏమన్నారు, మాకు అమరావతి కాదు, అమరావతి వన్ ఆఫ్ ది రాజధాని, మరి మా రాష్ట్రంలో 3 రాజధానులు, మూడు ముక్కలు అనే 3 రాజధానులు 3 మీదే మాకు 3 ఉందని ఈ రోజు 3లో 3 లేదు, నాకు 3 మారింది, 3 మారిందో లేదు ముగ్గురితో మాట్లాడి చెప్తా అన్నారు బొత్స గారు. ఇప్పుడు వరకు చెప్పలేదు వాళ్ళు 3 మారిందా లేదా, ఇప్పుడు వరకు చెప్పలేదు. పోనీ 5 ఏళ్లలో వాళ్ళు ఏ ప్రాంతం డెవలప్ చేస్తారు? పోనీ విశాఖపట్నం ఏం చేశారు? మీ అధ్యక్షుడు 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి నేనే అని అనుకుని ఓ హీరో చక్రవర్తి లాగా 500 కోట్లతో అక్కడ విషుకొండ మీద బోరుకుండి చేసి ఒక ప్రజాధనంతో ఒక కమోడు, ఇది బాత్రూమ్ కూర్చే కమోడు 15 లక్షల కమోడు, వాష్ బేసిన్ 5-6 లక్షలు, బాత్ టబ్బు 20 లక్షలు, ఒక డోరు ఎన్నో కోట్లు పోసారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. అంటే మీరు అనేది 3 రాజధానులు అన్నదానికన్నా కట్టుబడితే, ఆ 3 రాజధానులు అన్నదానికి కట్టబడితే 3 రాజధానులు కూడా అభివృద్ధి చేయలేకపోయారు 5 ఏళ్లలో. ఏమీ చేయలేదు కదా. అమరావతి నిర్మాణం చేస్తానని చిత్తశుద్ధి నేను వీళ్ళ పేపర్ ఇంక వేరే పేపర్లు నమ్మరు కదా, వీరి పేపర్ చూపిస్తాను క్లిప్పింగ్. అమరావతికి నిధుల సమీకరణ వీళ్ళ పేపర్ లో 13 ఆగస్టు 2020 వచ్చింది. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి నేను అమరావతి నిర్మాణం మొదలు పెడుతున్నాను, హ్యాపీ నెస్ట్ కూడా పూర్తి చేస్తాను, నిధులు సమీకరిస్తున్నాను, అమరావతి అభివృద్ధి చేసి తీరుతాం. 2021 అన్నారు కదా. ఎప్పుడు చేశారు సార్ మీరు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేశారా? దానిలో ఏమన్నా 1% ముట్టుకున్నారా? 4 లేన్లు కరకట్ట మీద 4 లేన్లు రోడ్డు మీ పేపర్లోనే వచ్చింది. 4 లేన్లు రోడ్డు కరకట్ట మీదే కట్టారు. మీరేమన్నా మీరు ఏమీ కట్టగా ఏమీ చేయక అబద్ధాలు అసత్యాలు చెప్పి మాకు 3 రాజధానులు కావాలి, ఇది అక్కర్లేదని చెప్పి ఆపేసి కూర్చొని
రైతులు చేశారు, మహిళలు పొత్తికల మీద కొట్టి ఆ ఉసురు పోతున్నారు మీరు. ఈ రోజు ఇంతకుముందు ఒకే రోజు వెళ్తే ఒక కార్యక్రమం కూడా కష్టంగా ఉంటే మీరు కాదు, పక్కన మీ అధ్యక్షుడు చెప్పాలి. జీవితకాల అధ్యక్షుడు, వైసీపీ పార్టీ జీవితకాల అధ్యక్షుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. లేదు నేను తప్పు చేశాను, చంపేసుకొని నేను తప్పు చేశాను, నేను మాట్లాడుతున్నాను. ఏదో స్టాండ్ అయితే చెప్పాలి, స్టాండ్ అయితే చెప్పాలి. ఏం శ్రీనివాస్ గారు 49 సీట్లు వస్తాయేమో మరి. అయినా గడికి మాట మార్చేమని ప్రజలు ఏమని నమ్ముతారు? గడికి 2019లో మాట, 2024లో మాట. సో మీరు అమరావతికి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఒక నిమిషం నారాయణమూర్తి గారు మీ దగ్గరికి వస్తా. పాపం రవికిరణ్ గారు కంక్లూడ్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే మీరు అమరావతి రాజధాని నిర్మాణానికి మీరు రేపు పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు కానీ మీ అధ్యక్షుడు మరి ఎక్కడున్నారో తెలియదు. మరి ఆయన యలహంక ప్యాలెస్ లో ఉన్నారో మరి ఎక్కడున్నారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి. ఆయన రేపు వచ్చి నేను కూడా దానిలో పాల్పంచుకుంటాను, నేను కూడా దానిలో నిర్మాణం చేస్తాను, తప్పు జరిపోయింది క్షమించండి, నేను సూపర్ ఆప్టిమిస్టిక్ రవికిరణ్ గారు. శ్రీనివాస్ గారు ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఇప్పుడు సరే ఒక మాట అన్నారు రవికిరణ్ గారు, ఇది రైట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక స్టాండ్ చెప్పడానికి. ఏదర్ అది వ్యతిరేకిస్తాను, ఆ సుప్రీంకోర్టులో ఇంకా ఉంది కదా, మీరు మర్చిపోయారేమో కూటమి ప్రభుత్వం, నేను కూడా గుర్తు చేస్తున్నా మీకు, యూ నీడ్ టు విత్డ్రా దట్, స్టిల్ ఇట్ ఈస్ పర్సూయింగ్. మీరు రవికిరణ్ గారు ఆప్టిమిస్టిక్ గా అన్నారు చూసారా, అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటన ఎక్కడ చేస్తారో అది కూడా నాకు ప్రశ్న సమాధానం చెప్పాలి. మీరు అది అసెంబ్లీలో చేస్తారా, తాడేపల్లి ప్యాలెస్ లో చేస్తారా, లేదా బెంగళూరు యలహంక ప్యాలెస్ లో చేస్తారా, ఎక్కడ చేస్తారో తెలియదు కదా. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పచ్చు అని అంటుంది. గత 5 సంవత్సరాల్లో రాజధాని రైతులను బయటికి తీసుకొచ్చి ఆడా మగాన లేకుండా ఎంత దారుణంగా హింసించిందో వాస్తవం కాదా? అదేదో విదేశాల్లో కూర్చుని సోషల్ మీడియా చేసింది కాదు కదా, అనేక రకమైనటువంటి కేసులు పెట్టింది వీళ్ళ కదా. అంటే దీనిలో ముందుకు వెళ్ళినప్పుడు ఇందాక ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఒకసారి అక్కడ కులాల సామాజిక వర్గం నెంబర్లు చెప్పండి ఒకసారి, ఎవరో పెట్టారు మెసేజ్లు, చెప్పాలి. ఎందుకంటే ఎస్సీలు 32%, రెడ్లు 23%, కమ్మ సామాజిక వర్గం 18%, కాపులు 9%, బీసీలు 14%, మైనార్టీలు 3%, ఇతరులు 1%. అంటే కొంచెం నెంబర్ అటు అయింది చెప్పాలి. అలా కాదు అన్ని ఇక్కడే సరే అండి. గత 5 సంవత్సరాల్లో ఆల్రెడీ 2014, 2019 మధ్యన కట్టినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజున వాటిని ఆ పిచ్చి మొక్కలుగా లేచిపోయి ఒక అడవిలో అయిపోయిందని దాన్ని మళ్ళీ క్లియర్ చేయడానికి కోట్ల రూపాయలు. తర్వాత ఏమో అక్కడ వేసినటువంటి ఇసుక కంకర మొత్తం రోడ్లని తవ్వుకెళ్ళిపోయారు. వేసిన రోడ్లు, కరెంటు పోల్స్, ఎక్కడైనా సరే అంటుంది. అధికార వికేంద్రణ అంటే అధికార వికేంద్రణకి అధికార భవనాల వికేంద్రణకి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ హైకోర్టు, ఇక్కడేమో సెక్రటేరియట్, ఇంకో చోట. నాకు ఆశ్చర్యం వేసింది అంటే ఇదే ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కానీ వచ్చుంటే ఓ సిస్టమ్ పెట్టేవారేమో. తిరుపతి వెళ్తారు కదా, తిరుపతిలో దర్శనం, అమరావతిలో గుండు కొట్టించుకోండి, వైజాగ్లోనేమో ప్రసాదం లడ్డూ తీసుకోండి, అటువంటిది ఏమన్నా పెట్టేవారేమో. అసలు ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ ఏంటో మనకు అర్థమైంది కాదు. అంటే అసలు విచిత్రం. ఎక్కడైనా సార్ ఋషి గారు, ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందు పాలించేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని చేసిన పాలన కొనసాగించాలి, మంచి కొనసాగించాలి, చెడు ఏమన్నా ఉంటే ప్రక్షాళన చేయాలి. అది మానేసి నా మార్క్ అంటూ ఉండాలి అనేటువంటి ఏకైక ఉద్దేశంతో కాదండి, పోనీ ఆ ఉద్దేశం ఉందనుకుందాం, ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం మీద కక్షతో, ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి, ఒక సామాజిక వర్గం మీద కక్ష. నా పాయింట్ ఏంటంటే ఆ మార్క్ అంటూ ఉండాలంటే పోనీ ఆ వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు ఆ వ్యవహారం, కానీ అది కూడా ఆగిపోయింది కదా. అసలు చేసే ఉద్దేశం ఉండాలి కదా సార్. అక్కడ లేదు, కోర్టుల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా డేట్తో సహా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది. ఏం చేయబోయారంటే అమరావతి రాజధానిగా కొనసాగుతుంది, దీంతో పాటు ఆ 2 రాజధానులు ఉంటాయనే కాన్సెప్ట్. అంటే అసలు ఏదైనా చేసే ఉద్దేశం ఉంటే ఏదో చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ పెట్టినటువంటి ప్రజా సంపద అంతా వృధా చేసి అక్కడ అమరావతి ప్రాంత రైతులంతా రోడ్డు మీద లాగి గత 5 సంవత్సరాలు దాదాపు 1536 రోజులు ఎంతో ఇంచుమించు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నా దీక్షలు చేస్తే కనీసం వాళ్ళని అడ్రస్ చేసింది లేకుండా వాళ్ళ శిబిరం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మంత్రులు ఉన్నారు కదా, ఎవరినన్నా ఇలా కనీసం ఎన్ని మాట్లాడారండి? ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, 3 పంటలు పండే ప్రాంతం అన్నారు, ఇన్ని రకాలుగా అక్కడ మానసికంగా ఒక హింస చేశారు అక్కడ. అటువంటి చేసి ఈ రోజున మళ్ళీ అమరావతి గురించి మొన్న ఏదో శాసన మండలిలో బొత్స గారు ఏదో మాట్లాడారు. ఇప్పటికైనా ఒక సరైన స్టేట్మెంట్ వస్తుందంటే చెప్పు కూడా 10 రోజులు అయింది, ఆలోచన మార్చుకుంటాము, ఏదో డిస్కస్ అప్పుడు ఆ విధంగా చేసాం. తర్వాత అంటే అంతకుముందు ఏమన్నారు తెలుసండి,
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఇక్కడ అమరావతి రాజధాని లేకుండా చేస్తాడని చెప్పి చంద్రబాబు గారు ఎన్నో మాటలు చెప్పాడు, నమ్మొద్దు, ఇక్కడే నేను ఇల్లు కట్టుకున్నాను అని వారు ఆయనకి సంబంధించిన మంత్రులందరూ ఎన్నో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. తర్వాత ఇల్లు కరెక్టే కదా, తాడేపల్లిలోనే ఆయన ఇల్లు కట్టుకున్నారు, ప్యాలెస్ అయితే కట్టుకున్నారు. అంటే 2019-2024 మధ్యన ఏమైపోయింది అమరావతి అంటే? ఆ కేసులు ఏమైపోయినాయి, ఆ దీక్షలు ఏమైపోయినాయి, వాళ్ళు చేసినటువంటి వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టినటువంటి కొట్టినటువంటి దెబ్బలు ఏమైపోయినాయి అంటే ఎన్ని మర్చిపోయి మేము అమరావతికి మేము ఇంకా కన్ఫర్మ్ ఉన్నారు, రైతులకి ఏదో చేద్దామని. ఒకటండి, అదే అమరావతి ప్రాంతంలో కూడా మళ్ళీ ఎవరో కొంతమందికి గృహాలు కట్టిస్తామని చెప్పేసి అంటే దాన్ని ఇచ్చింది ఎందుకు? రాజధాని నిర్మాణానికి ఇచ్చారు. ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఉంటారండి, ఎందుకు ఇస్తారో? పోలవరం కంప్లీట్ చేస్తారని చెప్పి నిర్వాసిస్తారు. అక్కడ తీసుకొచ్చి వేరే ఫ్యాక్టరీ కడుతున్నాము లేకపోతే వేరే సంస్థ పెడుతున్నాం అంటే ఒప్పుకోరు కదా. అదే మాణిక్యాలరావు గారు ఇవాళ మంత్రి నారాయణ కూడా సుజనా చౌదరి ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ శాడిస్ట్ అన్నారు ఏకంగా జగన్మోహన్ రెడ్డిని. అంటే శాడిజంతో రైతులను ఇబ్బంది పెట్టిన జగన్ R5 జోన్లో తీసుకొచ్చి ఆ ల్యాండ్ని 50,000 మందికి ఒక్కొక్క సెంటు భూమి ఇచ్చేసాడు ఆయన, మళ్ళీ అదంతా ఇప్పుడు వెనక్కి తీసుకుంటున్నామని. దాని మీద మళ్ళీ ఏం ఇష్యూస్ వస్తాయో తెలియదు. అలాగే దాంతోపాటు అది చెప్తూ ఇంకోటి కూడా చెప్పండి, ఇప్పటివరకు మంత్రి గారు చెప్పిన లెక్క అయితే సుమారు 31,000 కోట్లు రెడీగా ఉన్నాయి అమరావతి నిర్మాణానికి. హడ్కో కానివ్వండి, జర్మనీ ఆర్థిక సంస్థ కానివ్వండి, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, కేంద్ర నిధులు. కానీ 70,000 కోట్లు కావాలంటే మనకి ఇంకా సుమారు 30 నుంచి 35,000 కోట్ల సమీకరణ ఎలాగా? ఇది కూడా చెప్పండి మాణిక్యాలరావు గారు. ఈ రెండు రిషి గారు, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం, కరెక్ట్గా సమాధానం చెబుతున్నాం. మీరు మాట్లాడించిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే పద్ధతిలో డిబేట్ కూడా కొనసాగిస్తే మంచిది. అట్లా కాకుండా మాకు చెప్పేటప్పుడు మేము మీ మాట ఏంటంటే ఇది ఇంకా వయసు వల్ల, అనుభవం వల్ల, పరిస్థితుల వల్ల ఎక్కడో ఒక చోట నేర్చుకోవాలి. ఈ మూడిటి వల్ల నేర్చుకోకుండా ఇది డైవర్ట్ చేసి ఇలా తినపడకుండా చేయాలనే ప్రయత్నం చేయకూడదు. నేను ముందు మీరు అన్నట్టు అది స్వయం ప్రతిపత్తిగా చేసుకునేటువంటి ప్రాజెక్టు. దానికి ఎవరో కూడా ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినా ఆ డబ్బులు అక్కడ సృష్టించబడతాయి. అక్కడ అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అక్కడ ల్యాండ్ ఇచ్చే పద్ధతికి ఉన్నాయి, ఎవరికి ఎట్లా ఇవ్వాలి ఏందనేది ఉంది. సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అది. కాబట్టి డబ్బుల గురించి అసలు అది కాదు, అది ఒక అంశం, అది ఆ డిబేట్ కూడా మాట్లాడదాం. ఇప్పుడు అమరావతి రాజధానిగా వైసీపీ అసలు ఒప్పుకుంటుందా ఒప్పుకోవట్లేదు అనేది ఒకటి తేలాలి. ఇప్పుడు మీరు డిబేటు చేసేటప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి జవాబు చెప్తున్నాం. అమరావతికి ఒప్పుకుంటున్నారా? మేము మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చేసాం. అమరావతి ఓకేనా? కాదు, మేము నీళ్లు తీసుకొస్తున్నాం. అమరావతి సంగతి ఏంటి? మేము రైతు భరోసా ఇచ్చాం. ఇది కాదు కదా ప్రశ్నలకి జవాబు. 3 రాజధానులకు ఇప్పుడు ఎవరో మన విద్యార్థులు లేకపోతే యువత ఇంకొకళ్ళు మాకు ఫలాంది కావాలని ఒక డిమాండ్ తోటి ఉద్యమం చేస్తారు. ఆ డిమాండ్లో నిజాయితీ ఉందా లేదా, చేయొచ్చా చేయకూడదని చెప్పేసి ప్రభుత్వాలు పిలిచి మాట్లాడతాయి. ఇంత పెద్ద రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో మీరు చేసినటువంటి కుట్రల వల్ల లేకపోతే మీకు నచ్చకపోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైనప్పుడు ఆ ఉద్యమకారుల్ని పిలిపించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట్లాడాలి, ఆ ప్రశ్నకి మీకు జవాబు రాదు. మీరు ఉద్యమకారులు అన్నారు, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఇందాక అన్నప్పుడు కూడా నేను ఆగిపోయాను. 3 రాజధానుల శిబిరాన్ని రెగ్యులర్ గా అక్కడ నడిపారు. ఒక శిబిరం వేసి రెగ్యులర్ గా కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడారు. నిజంగా 3 రాజధానులే కావాలనుకుంటే ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు వచ్చి కూర్చోమనండి, అక్కడ మాట్లాడిన మాటలే. ఇప్పుడు శిబిరం వేయమనండి, మాకు 3 రాజధానులు కావాలి అని చెప్పి శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా రాయలసీమలో ఉన్నటువంటి గత మాజీ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ శిబిరాలు వేయండి. లేదు ఇంకోటి కూడా ఛాలెంజ్, మీరు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని రాజధాని ప్రాంతంలోకి వచ్చి కూర్చొని మీరు శిబిరం అయిన అవసరం కూడా లేదు. మీరు 3 రాజధానులు కావాలి, 3 రాజధానుల వల్లే అభివృద్ధి అయిందని అన్నారు కదా, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో శిబిరాలు వేయండి, మీ నియోజకవర్గాల్లో శిబిరాలు వేయండి. లేదు ఇప్పుడు ఆలోచించుకుంటున్నాం అన్నారు కదా మాణిక్యాలరావు గారు, మన బొత్స గారు అన్నారు కదా, ఆలోచించుకుని చెప్తాము దాని మీద ఏంటి నిర్ణయం అనేది అన్నారు. ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నామండి, డిబేట్ లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తారు ఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మాట్లాడితే మడమ తిప్పడు, లేకపోతే తల తిప్పడు, తల ఎల మీద తల నరుక్కుంటాడు, ఆ మాటకి మేము కట్టుబడి ఉన్నాం, 3 రాజధానులకు మేము కట్టుబడి ఉన్నాం, రేపటి నుంచి 3 రాజధానుల ఉద్యమాన్ని రాష్ట్రం మొత్తం చేస్తాం అని మాట తప్పడు ఆయన, మడమ తిప్పడు ఆయన.
ఆయన రేపు పొద్దున్న నుంచి చెప్పానండి, ఏ నారాయణ మూర్తి అభివృద్ధి చేస్తే మంచిదే కదా. ఈ పాటలు కోకిల పాడితే అందంగా ఉంటుంది, కోకిల పాటలు కాకులు పడితే అసహ్యంగా ఉంటుంది. కాదు నారాయణమూర్తి గారు, అందులో ఆయన మాట్లాడేటప్పుడు మేము ఒక నిమిషం నారాయణమూర్తి గారిని అడుగుతున్నాను. నారాయణమూర్తి గారు స్ట్రైట్ క్వశ్చన్ నేను ఒకటి ఏమంటానంటే, కాదు క్వశ్చన్ అర్థమైంది కాదు, మీరు అడగనివ్వండి, మీరు మాట్లాడినట్ల మిమ్మల్ని ఇందాక ప్రవచనకర్తతో పోల్చారు. ఒక నిమిషం, మీరు రాజధానికి కట్టుబడి ఉంటే, నేను అమరావతి కూడా ఇది కూడా అనను, రాజధానికి కట్టుబడి ఉంటే, రాజధాని ఒక ఊరుగా అమరావతి కాదు, సిఆర్డిఏ చాలా పరిధిలో ఉంది, దాదాపు 200-300 కిలోమీటర్లు, 217 కిలోమీటర్లు టు బి స్పెసిఫిక్. యా కరెక్ట్. అనేకమైనటువంటి ఫ్యాక్టరీలు సంస్థలు రేపు పొద్దున రాబోతా ఉంది. చెప్పనేద్దాం. కాదు నారాయణమూర్తి గారు స్ట్రైట్ పాయింట్ అండి, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే నిజంగా ఎవరో ఒకరు చెప్పారుగా, స్పోక్స్ పర్సన్ గానో లేకపోతే ఆ పార్టీ నుంచి మీరు రిప్రజెంటేషన్ చేస్తున్నారు కాబట్టి, ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నానండి, నన్ను ఆపమన్నారా మీరు? అవును, ఒకసారి కాదు ఒకసారి నారాయణమూర్తి గారు పాయింట్ కూడా తీసుకుందాం. నారాయణమూర్తి గారు పాయింట్ సమాధానం చెప్తున్నానండి. ఒక నిమిషం 200-300 మీరు కన్క్లూడ్ చేసేయండి. ఎవరికి అర్థం కాదు. నేనేమంటున్నానంటే మీ పాయింట్ కన్క్లూడ్ చేయండి మాణిక్యాలరావు గారు. ఈయన మాట్లాడినట్టుగా వస్తారని సమాధానం చెప్పకూడదు, అయినా చెబుతున్నాం. నా ఊరుందండి, నా ఊర్లో ఇవ్వాలి స్థలాలు, నా ఊర్లో కట్టాలి ఇల్లు దాన్ని విధ్వంసం చేయటానికి రకరకాల మార్గాల్లో భాగంగా పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తున్నామనే ఇంకొక కుట్రపు అక్కడ చేశారు తప్ప, ఏ పేదవాడికి ఇచ్చారు? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న వాళ్ళు, లేకపోతే చీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ పేర్ల మీద మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు ఇస్తారా? ఏంటి మీ ఉద్దేశం? మీ ఎవరు కనుక్కోలేదు. ఓకే మాణిక్యాలరావు గారు, మీ పాయింట్ కన్వే అయింది. ఒకసారి నారాయణమూర్తి గారు 2 ప్రశ్నలు. నారాయణమూర్తి గారు ఒక నిమిషం కాదు నారాయణమూర్తి గారు స్ట్రైట్ గా చెప్పండి. కాదు ప్లీజ్ దాట వేయకండి, స్ట్రైట్ గా చెప్పండి. ఒకటి, రేపు శంకుస్థాపన జరుగుతుంది కదా, ఆయన అన్నట్టుగా ఆయన చాలా క్లియర్గా అన్నారు, మీరు ఓకే అయితే ఎస్ మేము మనసు మార్చుకున్నాము, రాజధానికి కట్టుబడి అమరావతికి కట్టుబడి ఉన్నాము, సుప్రీంకోర్టులో కేసు కూడా ప్రభుత్వం వేసింది కాబట్టి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకుంటా, అది లీగల్గా అదా? లేకపోతే ఈయన చెప్పినట్టుగా మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా కర్నూలులో ఒక శిబిరము, వైజాగ్లో ఒక శిబిరము, అమరావతిలో ఇంకో శిబిరం చేస్తారా? లేకపోతే హెడ్ క్వార్టర్స్లో అంటే వ్యతిరేకిస్తూ ఉంటే కనుక నో దిస్ ఈజ్ నాట్ ఎ లెజిటిమేట్ డెసిషన్, వీఆర్ నాట్ అగ్రీయింగ్ దిస్ అంటే కనుక ఏదో ఒకటి చెప్పాలి కదా, దాటేయడం అయితే కుదరదు ఇంక ఈసారి. నేను ఏమంటానంటే, వీళ్ళు కట్టాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు రాజధాని కట్టమనండి. మనం అమరావతిని ఎప్పుడు వ్యతిరేకించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇది రిషి గారు నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, మీరు అడిగిన ప్రశ్నలే నేను జవాబు చెప్పాము. మేము రాజధాని నిర్మాణం, రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఎవరు వ్యతిరేకించలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ముందు వీళ్ళు ఈ కుహాన మాటలు మాట్లాడి ఏదో ప్రజల్లో పంపిందామంటే కుదరదు. అమరావతి డెవలప్ కావాలని మనం అన్నాము, మీరు చేస్తామని చెయ్యండి, తప్పేం లేదు, మేము వెల్కమ్ చేస్తాము. మీరు చెప్పండి. మీరు అక్కడ పేదలు ఉండకూడదు, మేము ఒక్కరుగా ఉండాలి, తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉండాలి, లేదంటే ఇంకొక సామాజిక వర్గం ఉండాలి. రాజధాని చెప్పండి, అందరికీ రాజధాని కావాలి, అందరూ ఉండగలగాలి, ఒక సామాజిక వర్గం ఉండాలి. అట్లా కాదు, ఒక్క చోట ఎక్కడైనా ఇప్పుడే కదండి ఆయన కులాల గురించి చెప్తే నో కులాలు రాజకీయాలు చేస్తారు అన్నారు మూర్తి గారు. ఒక సామాజిక అక్కడ సామాన్యుడు బతకడానికి అవకాశాలు చేశారు. ఎలా చెప్పండి, ఎలాగే చెప్పండి, నేను మీకు టైం ఇస్తాను. కాదు నేను మీకు టైం ఇస్తాను, 2 నిమిషాలు టైం ఇస్తాను, 2 నిమిషాలు టైం. అమరావతిలో సామాన్యుడు ఎందుకు ఉంటాడో చెప్పండి. వాళ్ళు ఉండడానికి అవకాశం ఇస్తే అక్కడ ఎంత ప్లేస్ అండి? 50,000కి ఎన్ని ఎకరాలు ఉంటుంది అది? ఇప్పుడు 50,000 ఎకరాల్లో వీళ్ళంతా ఎక్వైర్ చేశారు, అన్ని పెద్దగా చేశారు. ఇంకా మిగతా 50,000 మొత్తం 1,00,000 ఎకరాలు ఉంటుంది. అందులో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు పేదవాడు ఉండడానికి ఇస్తే, నువ్వు పేదవాడు అనేటువంటి అందరూ ఏ కులమైన కానీ, అది పేదవాడు ఉంటాడా? ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అమరావతి
మేము మాత్రమే ఉండాలి, దాని గేట్లు పెడతాం విధంగా రిషి గారు, అలా కాదు. రిషి గారు, దేనికి ఇచ్చారు రైతు రిషి గారు ఒక్క మాట బంధు? ప్లీజ్, ఇస్తారు వీళ్ళు. కొంచెం గారు ఒక్క మాట, ఒక్క సెకండ్ రిషి గారు, రిషి గారు ఒక్క మాట, రిషి గారు మీరు టైం ఇస్తే ఒక్క మాట, అహంకారం పూర్తిగా ఉండే రాజధాని కాదు మనకు కావాల్సింది. రిషి గారు మీరు టైం ఇస్తే ఒక్క మాట. చెప్పండి. కాదు ఇప్పుడు నారాయణమూర్తి గారు 2 మాటలు అంటున్నారండి. ఒకటి, మీరు పేదలు రిషి గారు ఒక్క మాట. మిమ్మల్ని మీకే మాణిక్యాలరావు గారు మీకే పేదలు ఉండడానికి అనుకూలంగా రాజధాని నిర్మాణం లేదు, అలాగే మళ్ళీ కులం ప్రస్తావన పార్టీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. 2 ఇంకోటి కూడా తీసుకొచ్చారు, 3వ ప్రస్తావన ఇప్పుడే. సో అంటే ఒప్పుకోవట్లేదు రాజధాని ప్రాంతం, ఇన్ ప్రిన్సిపల్ రాజధాని ప్రాంతంలో రాజధాని కావాలి, అడిగారు మీరు ప్రశ్న అడిగినప్పుడు మీరు అవతల చూపించే బాధ్యత కూడా మీదే రిషి గారు. వద్దు అంటున్నారు మీరు. అలాంటిది కట్టాలి, ప్రశ్నించకండి మీరు. రిషి గారు, మూర్తి గారు వినండి. దానికి మీరు జవాబు పాసులు ఇస్తా ఉంటే ఇప్పించండి. కాదు అక్కడ అందరికీ ఉపయోగపడేట్టు కట్టాలి, దాన్ని అనుసరించాలి. రిషి గారు, దాని మీద మీరు definitely చెప్పండి అందరూ మాణిక్యాలరావు రిషి గారు ప్రశ్న నన్ను అడిగారు, మీరు చెప్పండి. నేనేమంటున్నానంటే మొత్తం ఇప్పుడు మనం ఏదైతే రాజధాని ప్రాంతం అనుకుంటున్నామో, ఉమ్. మందడం కానివ్వండి, తుళ్ళూరు కానివ్వండి, ఉద్దరరాయపాలెం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, అక్కడ దాదాపు కొన్ని ఊర్లు ఉన్నాయి, 20, 50, 100, 200. ప్రతి ఊర్లో పేదోళ్ళు ఉన్నారు, Of course, ప్రతి ఉంటారు. ఊర్లో రైతులు ఉన్నారు, ప్రతి ఊర్లో అన్ని కులాలు ఉన్నాయి. ఉమ్. ఇంకా వీళ్ళు తీసుకొచ్చే పేదలు ఎవరు? వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు పేదల్ని? అంటే ఊరన్న తర్వాత అన్ఫార్చునేట్ అండి. ఇప్పుడు పాకిస్తాన్లో కాదు కాదు, చేశారు నిజంగానే వీళ్ళు. పాపం పేదలు పాకిస్తాన్ ప్రతి చేశారు చోట వాళ్ళంతా. ఉంటారండి. ఎవరు ఇవాళ మనం చేశారు? ఇండియాలో రికార్డ్స్ తీసుకుంటే గోవిందే మాట్లాడుతున్నారు ఇంకా వీళ్ళు. దారిద్ర్య రేఖకు దిగువన ఇంకా చాలా మంది వీళ్ళైనా ఉన్నారు. పేదలు అంటే వీళ్ళు- ఇప్పుడు ఆ ఇంకా రాజధాని వెనుకబడిన ఉద్దరరాయపాలెం కులాల్లో పేదలు చాలా మంది పేదలు ఉన్నారు. అగ్రవర్ణాల్లో కాదు నారాయణమూర్తి గారు, మీకు తెలియదు కదా, అగ్రవర్ణాల్లో పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. లేదా పేదలంటే కేవలం ఒక వర్గంలోనో ఒక్క కులంలోనో కాదు, అన్ని చోట్ల ఉన్నారు. రవికిరణ్ గారు, ఐ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్ హియర్. రవికిరణ్ గారు, అంటుంది ఏంటంటే ఇంటికి ఎలిజిబుల్ అయిన అన్ని వాళ్ళంతా కులాల వాళ్ళు ఉంటారు. నారాయణమూర్తి గారు, నాకు ఒక్క విషయం ఏంటంటే, ఒక్క విషయం, చక్కటి మీరు మహేష్ ఇది బాబు చాలా చక్కటి ఫార్ములా ఫాలో అవుతున్నారు. కన్ఫ్యూజన్ లో ఉండి ఎక్కువ కొట్టేయాలి అని, అంటే కన్ఫ్యూజన్ లో పెట్టి అసలు పాయింట్ క్యారీ అవ్వకుండా. నారాయణమూర్తి గారు, సిద్ధార్థ నారాయణమూర్తి గారు వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మెత్తగా నారాయణమూర్తి గారు టాలెంట్ అది. నారాయణమూర్తి గారు టాలెంట్ అది. టాలెంట్ అది. ఏ చెప్పినా ఆవుకొని చెప్తాడు ఆయన, ఏ చెప్పండి అడిగినా ఆవుకొని నారాయణమూర్తి గారు చెప్తాడు. కాదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రైట్, ఒక నిమిషం, రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం, రవికిరణ్ గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. ఒకసారి ఇప్పుడు నారాయణమూర్తి గారు ఫస్ట్ రౌండ్ లో ఆయన ఏమన్నారు, రిషి గారితో సహా మీరు విత్డ్రా అవ్వండి, కులాలకు సంబంధం ఏంటి, ఇదేం మాట మేము ఎప్పుడు అన్నాం. సెకండ్ రౌండ్ కి వ్యతిరేకం వచ్చేసరికి కాదు అన్నారు. వ్యతిరేకం కూడా కాదు, ఒకవేళ మీరన్నా కూడా వెనక్కి తీసుకోండి అని. సెకండ్ అంటే అది వైసీపీ నిజ స్వరూపం. అది నారాయణమూర్తి గారు రాజధాని ప్రాంతంలో ఉంటారు, అక్కడ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో ఉంటారు. ఆయనకి ఆయన ప్రాంతం అభివృద్ధి చెందాలి అన్నది ఆయన ఆకాంక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోరిక ఇదే, ఆయన ఉంటారు తాడేపల్లిలో, ఆయనకి ఆ కోరిక లేదు, ఇది కాదు, ఇది నాకు ఇది వద్దు అన్నది. పాపం నారాయణమూర్తి గారు అంటే వైసీపీ పార్టీ కార్యకర్త ఆలోచన వేరు, వారి జీవితకాల అధ్యక్షుడు ఆలోచన వేరు. ఇదో ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఆయన చెప్తుంది ఏంటి, పేదలొద్దా రాజధానిలో అంటున్నారు కదా. మీరు ఆ ప్రశ్న ఎప్పుడు అడగాలంటే, మీరు 2019లో అధికారంలో వచ్చినప్పుడు ఆ వరల్డ్ బ్యాంకు ఏడీబీ రుణాలు తీసుకుని మీరు 4 ఏళ్ల పాటు ఏదైతే మీరు చెప్పారో అభివృద్ధి చేస్తాను అన్ని అభివృద్ధి చేసి రైతులకి ఎల్పిఎస్ భూములు ఇవ్వాలి. ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ప్రకారం ఏదైతే రైతుల దగ్గర తీసుకో రైతులకి డెవలప్డ్ ప్లాట్లు ఇవ్వాలి కదా. ఆ 30,000 40,000 ప్లాట్లు ఉన్నాయి, ఆ ప్లాట్లను ఇచ్చేసి అన్ని చేశాక అప్పుడు మీరు ఏదైనా చేస్తే మా లాంటి లేదా కొంచెం మేధావి వర్గం అవును కరెక్ట్ గా పేదలు ఉండాలి కదా అంటారు. మీరు మొదటి ఎపిసోడ్ మొత్తం నాకించేసి మొదటి ఎపిసోడ్ మొత్తం పీకేసి మీరు ఏ ఊర్లో నుంచి ఎవరి ఊర్లో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఈ గ్రామాలు ఎవరు లేనట్టు చేస్తున్నారంటే మీ యొక్క దురుద్దేశాలు బయటపడుతున్నాయి సార్. బయట పడింది. అందుకే కోర్టు కూడా కండిషన్ పెట్టింది, సుప్రీం చేసుకోవడం కానీ కేసు రవికిరణ్ గారు వాయిస్ కట్ మాట్లాడండి రవికిరణ్ గారు. రైట్. సో నారాయణమూర్తి గారు దీనికి ఏమైనా రెస్పాండ్ అవుతారా? మళ్ళీ ముగ్గురు అన్న నాకు ఇవ్వలేదు అంటారు, దీనికి రెస్పాండ్ అవ్వండి. వాళ్ళకి చెప్పిందే చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప ఎందుకు మీరు క్యాన్సిల్ చేసిన ఇప్పుడు సమాధానం లేదు.
ఏది ఏం క్యాన్సిల్ అండి? వాళ్ళకి ఆ హక్కు లేదా, క్యాన్సిల్ అమరావతిలో ఉండే హక్కు లేదా అనేది అది ఇప్పటికీ సమాధానం లేదు. ఏదా 50,000 ఒక్కొక్క సెంట్ ఇచ్చిందా? చేస్తున్నారు. ఓకే, ఒక్కొక్క సెంట్ ఇచ్చారు 50,000 మందికి, మీరు దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటారా? ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాళ్ళు ఉండడానికి అవకాశం లేదా, వాళ్ళ హక్కు లేదా, దీని మీద మంత్రి సమాధానం చెప్తూ, మంత్రి ప్రెస్ మీట్ లో చెప్తూ చంద్రబాబు నాయుడు అన్నట్టు ఒక్క సెంట్ ఏం సరిపోతుంది వాళ్ళకి, ఇంకొక చోట ఇక్కడ మనం రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి వేరే చోట వాళ్ళకి ఎక్కడెక్కడైతే అలొకేషన్స్ అథారిటీ అప్రూవల్ ఉంటుందో 2 సెంట్లు ఇవ్వండి అని చెప్పి, అంటే ఇంకొక సెంటు పెంచిస్తున్నారు. మరి అప్పుడు పేదలకు అన్యాయం చేసినట్టు ఎలా అవుతుంది? అన్ని మౌలిక వసతులు కట్టాలి కదా సార్ డిస్ట్రిక్ట్ గారు. డిస్ట్రిక్ట్ అక్కడ రోడ్లు లేవు, ఏమీ లేవు, అన్ని అక్కడ పెడితే వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఏ రోడ్లు లేవు కదా. కరెక్ట్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి డెవలప్మెంట్ చేసి, ఒక నిమిషం నారాయణమూర్తి గారు మీరు పాయింట్ తెలుగు దాటేయకండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసి డెవలప్మెంట్ చేసి దాని వాల్యూ పెరిగాక మీరు ఇస్తే ఓకే, తప్పు తీసేసుకుంటున్నారు అనొచ్చు. ఉపయోగపడతాయి. మీరేం చేయకుండా ఇచ్చారు కదా, చెప్పండి మీరు. ఇది స్ట్రైట్ పాయింట్ అని అనేది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి క్లారిటీ ఉండాలి. మీరు పారిపోవడానికి సమాధానం నుంచి చేసే కార్యక్రమం చేయకూడదు. ప్రభుత్వం కూడా వాళ్ళకే 2 సెంట్లు ఇస్తారా, అందరికీ 2 సెంట్లు ఇస్తారా, అది చెప్పలా. మీరు పక్కన ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడ రాజధాని అంటే రాజధానిలో మీరు ఉండడానికి వీల్లేదనా, అక్కడ 2 సెంట్లు ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే మీకు ఆ ఉద్దేశం ఉందా లేదా, దాన్ని క్లారిఫై చేయాలి కదా. కానీ మీ టాలెంట్ నాకు ఇప్పుడే అర్థమైంది నారాయణమూర్తి గారు. 45 నిమిషాల నుంచి చూస్తున్నా, రెండింటికి సమాధానం వస్తుందేమో అని. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు జరుగుతున్న అమరావతి పునర్నిర్మాణానికి అనుకూలమా వ్యతిరేకమా, అంటే ఏకైక రాజధానిగా అమరావతి ఉండడానికి అనుకూలమా వ్యతిరేకమా, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎప్పుడు వ్యతిరేకం కాదన్నా మేము. ఏకైక రాజధానికి ఆయన చెప్పిన మీరు సమాధానం మూర్తి గారి దగ్గర సమాధానం వైఎస్ఆర్ ట్రైనింగ్ ఎలా అవుతారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కదండి. మైసూరు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఎవరికైతే పేదలకైతే భూములు ఇస్తా ఉన్నారో ఇచ్చేటప్పుడు ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు అక్కడ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి అప్పుడు భూములు ఇస్తారా, లేకపోతే ముందు ఇచ్చేసి తర్వాత ఇస్తారా? రెండో క్వశ్చన్ మూర్తి గారికి, ఆ ప్రాంతాన్ని మీరు మీ నాయకులు ఎడారన్న మాట వాస్తవం కాదా, శ్మశానం అన్న మాట వాస్తవం కాదా? అంటే ఆ పేదలకి మీరు ఎడారిలోని శ్మశానంలోని ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే మీరు ఇచ్చే ఉద్దేశం లేదు, కానీ ఏదో రకంగా రాజధాని రైతులకి అక్కడ పేదలకి మధ్య చిచ్చు పెట్టాలని ఉద్దేశం. ఇవాళ గురుమూర్తి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఒక నిమిషం నన్ను నిధుల గురించి కొంచెం మాట్లాడేవండి. నాకు ఎలాగ మీ దగ్గర సమాధానం రావట్లేదు. కానీ ఈ కేంద్ర నిధులపై స్పష్టత గురించి గురుమూర్తి అడిగారండి. ఏమంటారంటే 15,000 కోట్లు ఇస్తామని కేంద్రం 1,500 కోట్లకి పరిమితమైంది. రాజధాని అప్పులు చెల్లింపు బాధ్యత తమదైనని కేంద్రం ప్రకటించట్లేదు. మరి ఈ బాధ్యత అంతా తీసుకొచ్చి మా ప్రజలను ఎత్తి మీద పెడతారా అని అడిగారు గురుమూర్తి గారు. దానికి కేంద్రం మీరు చెప్పండి. దానికి కేంద్రం సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఇచ్చారు. అయితే చాలా చక్కగా చెప్పారు. ప్రపంచ బ్యాంకు ఏడీబీలు రెండూ కలిసి 6,700 కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. టుగెదర్ 13,400 కోట్లు మొత్తానికి. అయితే ప్రపంచ బ్యాంక్ రుణం ఈ ఏడాది జనవరి 22 నుంచి, ఏడీబీ రుణం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకు ఈ నిధులు ఇంకా విడుదల కాలేదని చెప్పారు. కాగా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 10% మేరకు 1,500 కోట్లకు మించకుండా తమ వంతు రాజధాని నిర్మాణానికి ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. గతంలో ప్రత్యేక గ్రాంట్ కింద 2,500 కోట్లు విడుదల చేశామని గుర్తు చేశారు. అంటే దాన్ని ప్రత్యేకించి చెప్పారు, అమరావతి రుణం వేరు, రాష్ట్ర రుణం వేరు. ఇది ఎఫ్ఆర్బిఎం పరిమితిలోకి రాదు ఖచ్చితంగా. అంటే ఒక విధంగా అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారం చేస్తా, ప్రత్యేకించి మంత్రి గారు కూడా చెప్పారు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ట్యాక్స్ డబ్బులతో కడుతున్నది కాదు, అది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. అది అక్కడ అంతే కదండి. ఇప్పుడు ల్యాండ్స్ ఉన్న చోట, ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ ఎలా పెరిగిందండి, అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ వల్ల ఇప్పుడు హైటెక్ సిటీ లాంటి కట్టిన వల్ల ఆటోమేటిక్గా భూములు కొన్ని సంస్థలకు ఇచ్చిన వల్లనే ఆ సంస్థలు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయింది. అంతే తప్ప ప్రత్యేకించి అక్కడి నుంచి లోన్స్ తీసుకొచ్చింది కాదు కదా. ఇదే సేమ్ మోడల్. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఓ పక్కన నదీ తెరవాక ప్రాంతం ఉంది, ఓ పక్కన ఎయిర్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ విశేషం కానీ అన్నీ, ఓ పక్కనేమో మనకి సముద్ర తీరం దగ్గరలో ఉంది. ఇన్ని రకాలైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి అది రాష్ట్రానికి మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా రాజధాని అక్కడ ఏర్పడాలనేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. గత 5 సంవత్సరాల ఆకాంక్షను చిదిమేసి అక్కడ ఇచ్చినటువంటి రైతులనేమో ఇబ్బందులు పెట్టి
అక్కడ పెట్టుబడులన్నీ నాశనం చేసి అక్కడ ఆల్రెడీ 131 సంవత్సరాలు కేటాయించారు ఆల్రెడీ. ఈరోజు వాటిలో కూడా వివరణ ఇచ్చారు. ఆ సంస్థల వాళ్ళంతా కొంతమంది పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఏం చేయాలంటే దిక్కులేని పరిస్థితులు అయ్యి హ్యాపీనెస్ లాంటి ప్రాజెక్టుని అక్కడ కూడా సర్వనాశనం చేసి అక్కడ కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళని కూడా తెవరేసి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి అమరావతి ప్రాంతానికి మేము ఎప్పుడు కాదు, రాజధానికి మేము అంటే రాజధాని కాదు అంటారు ఆయన. పోనీ 3 ప్రాంతాలు అంటే తెలివిగా మాట సమాధానం దాటేయడానికి తప్ప ఇవన్నీ వాస్తవాలు కాదా? గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా? మీరు నాశనం చేసినటువంటి వేల కోట్ల రూపాయలు వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని చెప్తారో, ప్రెస్ మీట్ పెట్టి చెప్తారో, ఎక్కడో చోట లేకపోతే రికార్డెడ్ వీడియో వదులుతారో తెలియదు. కానీ ఎక్కడో చోట ఈరోజు చెప్తారో లేదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత సింగపూర్ ఖచ్చితంగా ప్రపంచంలో ఎక్కడ డెవలప్మెంట్ మోడల్స్ ఉంటాయో అన్ని ఉంటాయి. దీని మీద మాణిక్యాలరావు గారు రెస్పాండ్ అవుతారు. మాణిక్యాలరావు గారు ఓకే మీరు సటైరికల్ గా అడిగినా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక నిమిషం మాణిక్యాలరావు గారు, ఐ నీడ్ యువర్ రెస్పాన్స్. ఒక నిమిషం మూర్తి గారు, ఒక నిమిషం అడిగారు కదా, విందాం. కాదు, గతంలో సింగపూర్, జపాన్ ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని ఒక మోడల్, ఒక డిజైన్ కి కన్ఫైన్ అయ్యారు కదా. ఇప్పుడు అదే డిజైన్ తో అమరావతి నిర్మాణం జరగబోతుందా మాణిక్యాలరావు గారు? ఇప్పుడు ఈరోజు నిర్మాణాలు జరగబోతూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ నిర్మాణాలు ఉన్నాయి, ఏ వసతులు బాగున్నాయి, ఎలాంటి ఉద్యోగిత బాగుంది, ఎలాంటి టెక్నాలజీ బాగుంది, ఏదైతే ప్రపంచంలో బాగుందో దాని పద్ధతిలోకి వెళ్ళటం కోసం మేము ప్రయత్నం చేస్తాం. వికారంగా బెస్ట్ ఫార్ములా వికారంగా ఆకారం లేకుండా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. మీరు అడిగిన ప్రశ్నలకి ఈ డిబేట్ లో ఉన్నటువంటి ముగ్గురు కరెక్ట్ గా సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అది తప్ప ఒప్ప అని వాళ్ళు మాట్లాడమానండి. కానీ విచిత్రమైనటువంటి వాదనలు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రెస్ మీట్ పెడతాడు అనుకున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి ఎట్ట మాట్లాడతాడు? ఇప్పుడు కాకికి కాకే పుట్టిద్దండి, పిల్లికి పిల్లే పుట్టిద్ది, కుక్కకి కుక్కే పుట్టిద్ది, ఏ జాతి జంతువులు మనుషులు కూడా మనుషులే పుడతారు. ఆ మనుషుల్లో ఇంకొక పద్ధతి ఉన్న వాళ్ళకి ఇంకో పద్ధతి పుడతారు. రేపొద్దున పెట్టే ప్రెస్ మీట్ మనం ఆశ్చర్యకరమైనటువంటి అవసరం లేదు. ఈ రోజు ఇక్కడ మనకి డిబేట్ లో ఉన్నటువంటి ఆ మూర్తి గారు ఎట్లా మాట్లాడుతున్నాడు, రేపొద్దున ఆయన కూడా మాట్లాడతాడు. దానికి మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పడం మనం అర్థం చేసుకోలేము. భవిష్యత్తులో మేము ముందుకు తీసుకెళ్తామని అర్థం చేసుకోలేము. ప్రజలన్నీ గమనిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాన్స్ ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ వెయిట్ చేస్తారు. ఈవెన్ వైసీపీ ఓట్లేసిన 40% మంది ప్రజలు కూడా వెయిట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారని. మీరు గమనించారో లేదో, మూర్తి గారికి కూడా పాత మోడల్లో బిల్డింగ్లు కడుతున్నారా లేదా అని మాణిక్యాలరావు గారు కరెక్ట్. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే మూర్తి గారి క్యూరియాసిటీ ఏంటంటే అసలు పాత మోడల్ ఉందా లేదా, ఇప్పుడు అక్కడ ఏమన్నా మారుస్తున్నారా? కొన్ని బిల్డింగ్లకి పాత మోడల్ అలాగే ఉంటాయని కూడా చెప్పారు. అంటే ఆయన కూడా అమరావతి డెవలప్ అవ్వాలని మనసులో భావన. ఇప్పుడు రాజధాని రిషి గారు ప్లీజ్ చెప్పండి. రాజధాని ఉంది, రాజధాని ఉన్నప్పుడు బెస్ట్ మోడల్స్ అన్ని వస్తాయి. రైట్. అసలు రాజధాని మీకు కావాలా వద్దా? బెస్ట్ మోడల్స్ రాజధాని ఉంది, బెస్ట్ మోడల్స్ వస్తాయి. మేము క్లియర్ గా చెప్తున్నాం. ఇంకో మాట కూడా చెప్పొచ్చు మీరు, ఇంకో మాట కూడా చెప్పొచ్చు మీరు. లేదా నేను చెప్తాను మాణిక్యాలరావు గారు, నేను చెప్తా మాణిక్యాలరావు గారు. రాజధానులు 30 రాజధానులు కట్టుబడి ఉన్నారా? మీరు సమాధానం చెప్పండి ప్లీజ్. టైం అయిపోయింది. రవికిరణ్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? అంటే ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఒకవేళ నిజంగానే పాజిటివ్ గా ఆలోచన మార్చుకుంటే సలహా కూడా ఇవ్వచ్చు రవికిరణ్ గారు. సార్ ఫైనల్ గా ఇప్పుడు 2024 ఎన్నికలకి వెళ్ళినప్పుడు స్పష్టంగా ప్రజలను అడిగాం, ఎన్డీఏ కూటమి అమరావతి రాజధానిగా ముందుకెళ్తాం, వైసీపీ అయితే 3 రాజధానులు, ఏంటి మీరు నిర్ణయం? ప్రజలు చాలా స్పష్టమైన నిర్ణయం, వారి యొక్క మాడుపౌలి నిర్ణయం ఇచ్చారు. సో మేము మా టైం వేస్ట్ చేసుకుని తెలుసుకోలేదు. 2029 ఎన్నికలకు వెళ్లే లోపు అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయటం మా లక్ష్యం. దీంట్లో ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి 140 సంస్థలు ఉన్న ఆ సంస్థలు అక్కడ వచ్చే విధంగా చేస్తాం. దీనికి కావాల్సిన నిధులు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, గురుమూర్తి గారే అడిగారు ప్రశ్న, దీనికి స్పష్టమైన సమాధానం కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. మేము 1500 కోట్ల రూపాయలు గ్రాంట్ గా ఇస్తున్నాం. ఈ యొక్క సొమ్ము ఏదైతే డబ్బు వరల్డ్ బ్యాంకు ఏడీబీ ఉందో అది ఎఫ్ఆర్బిఎం లిమిట్ లో రాదు,
చాలా స్పష్టంగా అలా హట్కో నుంచి కూడా వస్తుంది. రేపు 62 ప్రాజెక్ట్స్ 37,700 కోట్ల రూపాయల పనులు జరగబోయి ప్రారంభం కాబోతుంది. దానిలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే పాలవాగు, కొండవీటి బాగు, వాళ్ళకి 3 రిజర్వాయర్లు కావచ్చు, అలాగే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కావచ్చు. సో ఇలాగ మౌలిక అలాగే ఎల్పిఎస్, రైతులకి ఎల్పిఎస్ డెవలప్ చేసి వాళ్ళకి ఆ ప్లాట్లు ఇవ్వటం, ఇవన్నీ మేము. అలాగే రైల్వే లైన్, కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని రైల్వే లైన్ ప్రకటించారు కదా, 57 కిలోమీటర్లు 2,500 కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తామని చెప్పి. ఆ రైల్వే లైన్ కూడా 2029 ఎన్నికలకి వెళ్లే లోపు మేము అవన్నీ పూర్తి చేసి మేము స్పష్టంగా ప్రజల ముందుకు వెళ్తాం, మౌలిక వసతులు పూర్తి చేస్తాం. ఇంకా వీళ్ళు చిన్న ప్రశ్న, 2 రాజధానులు వాళ్ళు ఇస్తాం, ప్రజలు మాకు ఇచ్చారు మ్యాండేట్. రవి గారు అడగండి, టైం అయిపోయింది. మణికేల్ గారు అడగండి. గురుమూర్తి గారు, ఇప్పుడు మేము 2014లో కొన్ని నిర్మాణాలు చేసాం. రోడ్లన్నీ కూడా 4 రోడ్లు చాలా వరకు కొంచెం వేసాము, కొంత జరిగింది. ఆ రోడ్లన్నింటినీ వీళ్ళు గడ్డపారలేసి పొక్లైనర్లు తీసుకొచ్చి లాక్కెళ్ళారు, పైపులు మొత్తం కోసుకెళ్లారు, గోన్లు మొత్తం పగలగొట్టారు, ఇవన్నీ చేశారు. మీకు క్లియర్ విజన్ కనుక ఉంటే రేపు మేము ఇప్పుడు రాజధానిలో మీరు ఎక్కడ నిలబడ్డా కూడా ఎటువైపున చూసినా 4 లైన్స్ బ్రహ్మాండంగా బిల్డింగ్స్, అన్ని కంపెనీలు అన్ని వస్తాయి. మీరు భవిష్యత్తులో కూడా ఇది కుదరదు, మేము వస్తే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వీటన్నిటిని పొక్లైనర్ పెట్టి తవ్వుతామని ఏమైనా చెప్పగలుగుతారా? అది ఇంకొండదులేండి. పైపులు మొత్తం కాదు, ఎందుకు అవ్వదంటే మాణిక్యాలరావు గారు, లెట్స్ కంక్లూడ్. ఎందుకు అవ్వదంటే అది గతంలో దాదాపు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే అనుకున్న దాంట్లో నాట్ మోర్ దాన్ 20% పనులు జరిగాయి. కాబట్టి అప్పుడు అంతకన్నా జరిగే అవకాశం లేదు రకరకాల కారణాల వల్ల. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ కారణాలు కూడా చెప్పింది, ఒకవేళ మీరు కట్టేసి ఉంటే నిజంగా భ్రమంలో పెట్టకుండా అని. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ తీసుకున్న సీరియస్నెస్ చూస్తూ ఉంటే, ఇవాళ మంత్రి గారు చెప్పిన విషయాల్లో కానీ 3 ఏళ్లలో ఏం పూర్తి చేయబోతున్నాం, 2 ఏళ్లలో ఏం పూర్తి చేయబోతున్నాం అని చూస్తే, రవికిరణ్ గారు చెప్పినట్టుగా 2028 నాటికి దాదాపుగా మోర్ దాన్ 70 to 80% పనులు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏం చేయడానికి ఉండదు. సో ఏం చేయడానికి ఉండదు మాణిక్యాలరావు గారు, చేయడానికి ఉండదు. ఒకవేళ రేపు పొద్దున్న మీరన్నట్టు జగన్ ప్రభుత్వం వచ్చినా కూడా there is no possibility. దీంతో పాటు కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి